A certain freezing process requires that room temperature be lowered from 40 degrees centigrade at the rate of 5 degrees centigrade every hour. What will be the room temperature 10 hours after the process begins? అయితే ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందట 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందట. అయితే ఎవ్రీ 1 అవర్కి ఎన్ని డిగ్రీలు తగ్గుతుందట 5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతూ ఉందట. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్రజెంట్ ఉంటే ఎవ్రీ అవర్కి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉందట, తగ్గుతూ ఉందట. అయితే వాట్ విల్ బీ ద రూమ్ టెంపరేచర్ 10 అవర్స్ ఆఫ్టర్ అంటున్నాడు. 10 అవర్స్ తర్వాత అయితే ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత 10 అవర్స్కి రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. అయితే ఇనీషియల్ టెంపరేచర్ ఎంత ఉంది ఇప్పుడు ఫస్ట్ అంటే స్టార్టింగ్ టెంపరేచర్ ప్రజెంట్ టెంపరేచర్. ఓకేనా. ఇనీషియల్ టెంపరేచర్ ఆర్ స్టార్టింగ్ అంటే ప్రజెంట్ టెంపరేచర్ ఎంత ఉంది 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఓకేనా. అయితే చేంజింగ్ టెంపరేచర్ ఎంత పర్ అవర్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్. డిక్రీజింగ్ కాబట్టి మనం ఎట్లా తీసుకోవాలి, దీన్ని -5గా తీసుకోవాలి. ఇంక్రీజింగ్ అంటే +5గా తీసుకోవాలి. ఇక్కడ లోవర్డ్ అన్నాడు అంటే డిక్రీజింగ్ అంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి -5గా తీసుకోవాలి. ఇనీషియల్ టెంపరేచర్ ఎంత ఉంది 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. చేంజింగ్ టెంపరేచర్ పర్ అవర్ అంతా -5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. అయితే చేంజింగ్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్ ఎంత 1 అవర్కి -5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంటే 10 అవర్స్కి ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి. 10 అవర్స్ ఇంటూ -5 అవర్స్ ఎంత 10 5 50 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. ఎంత 50 డిగ్రీ అవర్స్ కదండి సెంటిగ్రేడ్. 1 అవర్కి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే 10 అవర్స్కి ఎంత 10 అవర్స్ ఇంటూ 5 డిగ్రీ -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత -50 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 10 అవర్స్ తగ్గిన తర్వాత ఎంత అంటున్నాడు అంటే ఫస్ట్ మనకి ఎంత ఉంది టెంపరేచరు అంటే 10 అవర్స్ తర్వాత ఎంత ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత ఉంది మనకి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడు 10 అవర్స్ తర్వాత ఎంత వచ్చింది మనకి టెంపరేచర్ -50 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఓకేనా. అంటే -50లోంచి 40 తీస్తే ఎంత -10 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇప్పుడు ఎంత డిగ్రీలు ఉంది 10 అవర్స్ తర్వాత -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఓకేనా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ అంటే స్టార్టింగ్ టెంపరేచర్ అంటే ప్రజెంట్ టెంపరేచర్ ఫస్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అయితే టెంపరేచరు ఎవ్రీ 1 అవర్కి -5 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున తగ్గుతూ అంటున్నాడు కాబట్టి మనం మైనస్గా తీసుకోవాలి. ఓకేనా. చేంజింగ్ టెంపరేచర్ పర్ అవర్ ఈక్వల్ టు -5 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే చేంజింగ్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్ అంటున్నాడు. 10 అవర్స్ తర్వాత ఎంత ఆ టెంపరేచర్ అని అడుగుతున్నాడు. అంటే 1 అవర్కి -5 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే 10 అవర్స్కి ఎంత అంటే 10 × 5 చేస్తే ఎంత వస్తుంది 10 అవర్స్ ఇంటూ -5 డిగ్రీ సెంటిగ్రేడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ -50 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి స్టార్టింగ్ ఇనీషియల్ టెంపరేచర్లోంచి ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఈ 10 అవర్స్ తర్వాత ఎంత టెంపరేచర్ ఉందో అన్నదాన్ని మనం తీసివేయాలి. అంటే స్టార్టింగ్ ఇనీషియల్ ఎంత ఉంది 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 10 అవర్స్ తర్వాత ఎంత ఉంది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 50 డిగ్రీలోంచి -50 డిగ్రీ నుంచి 40 డిగ్రీ తీస్తే ఎంత -10 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. 10 అవర్స్ తర్వాత ఎంత ఉంది -10 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్ 4th one. In a class test,
containing 10 questions. 3 marks are awarded for every correct answer and -1 mark is for every incorrect answer and 0 for questions not attempted. అయితే ఈ క్లాస్ టెస్ట్లో 10 క్వశ్చన్స్ కంటైనింగ్ ఆ టెస్ట్ అంతటా 10 క్వశ్చన్స్ ఉంటాయట. అయితే కరెక్ట్గా రాసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ అట, కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్. ఓకేనా? అయితే ఫస్ట్ చూడండి, గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హిస్ స్కోర్స్? నెక్స్ట్, రేష్మా గెట్స్ 7 correct answers and 3 incorrect answers. What is her score? Rashmi gets 3 correct and 4 incorrect answers out of 7 questions she attempts. What is her score? ఇక్కడ మనం ఏం చేయాలంటే గోపి స్కోర్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? గోపి స్కోర్ ఓకే. కరెక్ట్ ఆన్సర్స్. హౌ మెనీ క్వశ్చన్స్ హీ ఆన్సర్డ్ కరెక్ట్లీ? 5. ఇన్కరెక్ట్ ఆన్సర్స్. incorrect answers also 5. Okay na? Next, given marks for every correct answer. How many marks for every correct answer? 3 marks. Given marks for every incorrect answer and the -1 marks. Okay na? So what is his score? How many marks, how many questions he correctly answered? 5. So 5 into 3 plus incorrect answers 5. 5 into -1 అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్? 3 మార్క్స్. అంటే 5 కరెక్ట్ రాశారు కాబట్టి ఈచ్ వన్కి 3 మార్క్స్ చొప్పున 3 వేసాం. మనకి ఎన్ని ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ రాశాడు? 5. వాటికి ఎంత మార్క్స్? -1. ఓకేనా? 5 3s are 15. 15 ప్లస్ 5 1 ఈజ్ 5. మైనస్ కాబట్టి -5. ఓకేనా? 15 ప్లస్ మైనస్ ఎంత అవుతుంది మనకి? మైనస్ అవుతుంది. 5 అండ్ 10. వాట్ ఈస్ ద స్కోర్? గోపీస్ స్కోర్. గోపీస్ స్కోర్ ఈజ్ 10. ఓకేనా? ఎంత? కరెక్ట్ ఆన్సర్స్ 5 రాశాడు, ఇన్కరెక్ట్ 5 రాశాడు. కరెక్ట్ ఆన్సర్స్కి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? 3 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్స్. ఓకేనా? అయితే 5 రాశాడు కాబట్టి 5 into 3 ప్లస్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 5, దానికి ఎన్న మైనస్ మార్క్ కాబట్టి -1. 5 3s are 15 ప్లస్ 5 1 ఈజ్ 5. మైనస్ కాబట్టి మైనస్, ప్లస్ మైనస్ మైనస్. సో 15 - 5 = 10. సో వాట్ ఈస్ ద స్కోర్? గోపీస్ స్కోర్ ఈజ్ 10. ఓకే. నెక్స్ట్, రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్ అన్ని 7, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 3. ఓకేనా?
అంటే 7 ఇంటూ 3 7 కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్ ప్లస్ ఇన్కరెక్ట్ ఎన్ని రాసింది 3 ఇంటూ ప్రతి ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ -1 కదా. ఓకే 7 3s 21 ప్లస్ 3 1 is 3 అంటే మైనస్ కాబట్టి -3 ఓకేనా. 21లోంచి 21 ప్లస్ మైనస్ 21 -3 21లోంచి 3 తీస్తే ఎంత 18. వాట్ ఈస్ ద స్కోర్? యష్మాస్ స్కోర్ 18 ఓకేనా. కరెక్ట్ ఆన్సర్స్ 7, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 3. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్ హౌ మెనీ మార్క్స్ గివెన్ 3. సో 7 into 3 ప్లస్ incorrect answers 3. For given marks for incorrect answer -1. So 3 into -1. 7 3s are 21. 7 1 is 1 3 1 is 3. Minus so minus plus minus minus 21 minus 3. 21 minus 3 is equal to 18. Okay na? What is the score? 18. Resma's score is 18. Okay. Next. Rashmi score. Next. Rashmi gets 3 correct and 4 incorrect. Okay na? 3 correct answers and 4 incorrect answers. Correct answers 3. Incorrect answers 4. Okay na? 3 into 3. 3 కరెక్ట్ రాసింది కాబట్టి ఎన్ని మార్క్స్ 3 మార్క్స్. 3 into 3 ప్లస్ ఇన్కరెక్ట్ ఎన్ని 4. దానికి ఎన్ని మార్క్స్ లెస్ చేయాలి -1. ఓకేనా. 3 3s are 9 ప్లస్ 4 1 is 4 అంటే మైనస్ కాబట్టి -4 అంటే 9 ప్లస్ ఆర్ మైనస్ -4. ఓకేనా. ఎంత 9 - 4 5. కరెక్ట్ ఆన్సర్స్ 3, ఇన్కరెక్ట్ 4. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 3 మార్క్స్. ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ -1 మార్క్స్. అంటే 3 into 3 ప్లస్ 4 into -1. 3 3s are 9 ప్లస్ 4 -1 is -4. Plus minus become minus. So 9 - 4 equal to 5. Rashmi score is 5 marks. Okay na? Next 5th question చూడండి. A merchant on selling rice earns a profit of 10 rupees per bag of basmati rice sold and a loss of 5 rupees per bag of non-basmati rice. అంటే ప్రతి బాస్మతి రైస్కి అమ్మిన దాని మీద ఎంత వచ్చిందట 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందట. అంటే నాన్ బాస్మతి రైస్కి 5 రూపీస్ లాస్ వచ్చిందట. ఓకేనా. అయితే హీ సేల్స్ 3000 bags ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 5000 bags ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఇన్ ఏ మంత్. 1 మంత్లో 3000 bags ఏమి బాస్మతి రైస్ని అమ్మాడు, 5000 bags నాన్ బాస్మతి రైస్ని సోల్డ్ చేశాడు. అంటే వాట్ ఈస్ హీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్. అయితే అతని యొక్క ప్రాఫిట్ లేదా మంత్లో అతని ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడుగుతున్నాడు. అంటే నాన్ బాస్మతి రైస్ మీద 10 రూపీస్ ప్రాఫిట్, నాన్ బాస్మతి రైస్ మీద 5 రూపీస్ లాస్ అనేది వస్తే బాస్మతి రైస్ 3000 bags అమ్మాడు, నాన్ బాస్మతి రైస్ 5000 bags అమ్మాడు. అయితే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడుగుతున్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్. ఓకేనా. ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ హౌ మచ్ 10 రూపీస్ ప్రాఫిట్. అయితే లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్ హౌ మచ్ 5 రూపీస్. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు బాస్మతి 3000 bags. అయితే ఇక్కడ మనం
3000 బ్యాగ్స్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ప్రాఫిట్ ఆన్ 3000 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ ఈక్వల్ టు 3000 into 10. ఓకేనా? హౌ మచ్? 30,000. 3000 into 10 30,000. నా ఇప్పుడు ఏం చేయాలి? నాన్ బాస్మతి రైస్కి లాస్ ఎంత వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ ఆన్ హౌ మచ్ బ్యాగ్స్? 5,000 bags of non-basmati rice equal to 5,000 into 5. 500, 500, 500, 5 5s are 25. How much? 25,000. ఓకే, ఇప్పుడు మనం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడుగుతున్నాడు. ఎట్ ద వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ఏ మంత్. ఆ మంత్లో అతనికి వచ్చింది ప్రాఫిటా లాసా అంటున్నాడు. అంటే మనకి బాస్మతి రైస్కి ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. నాన్ బాస్మతి రైస్ అమ్మితే ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. అంటే 0 0 0 వారు చూస్తే 2 ఉంటుంది, 10 10 minus 5 5 5,000. అంటే ఇక్కడ ఎంత వచ్చిందో మనకి 5,000 ప్రాఫిట్ వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ అనేది వచ్చింది. ఫస్ట్ ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఇస్ 10 రూపీస్ ఫర్ ఎవ్రీ బ్యాగ్. ప్రతి బ్యాగ్ మీద ఎంత వచ్చింది? 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అట్లానే లాస్ ఎంత వచ్చింది? బాస్మతి రైస్ మీద 5 రూపీస్ వచ్చింది. ఓకేనా? అయితే బాస్మతి రైస్ ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు? 3000 బ్యాగ్స్ అమ్మాడు. అయితే 3000 ఇంటూ ప్రాఫిట్ ఎంత? 10 కదా, అంటే 30,000 అనేది మనకి వచ్చింది. అట్లానే నాన్ బాస్మతి రైస్ ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు? 5,000 బ్యాగ్స్ని అతను అమ్మాడు. అమ్మితే ఎంత? 5,000 ఇంటూ వాట్ ఈస్ ద మనకి లాస్ ఎంత వచ్చింది? 5 కదా, నాన్ బాస్మతి రైస్కి 5 5s 25,000 అనేది వచ్చింది. అయితే అట్ ద మంత్ ఆఫ్ ద ఎండ్ అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటున్నాడు. అంటే ఏం చేయాలి? దీనిలోంచి మనం దీన్ని తీసివేయాలి. బాస్మతిలోంచి నాన్ బాస్మతి. అంటే బాస్మతి ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. నాన్ బాస్మతి ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 5,000. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? అతనికి ప్రాఫిట్ అనేది వచ్చింది ఎంత? 5,000. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ సెల్ టు హ్యావ్ నేదర్ ప్రాఫిట్ నర్ లాస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈస్ 6,400 అంటున్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ అతనికి వీటిని అమ్మటం వల్ల లాస్ రాలేదు, అలా అని ప్రాఫిట్ రాలేదు. ఓకేనా? అయితే ఇక్కడ నాన్ బాస్మతి రైస్ అంతా 6,400 బ్యాగ్స్ అమ్మాడు. అయితే మనకి వాట్ ఈస్ ద బాస్మతి రైస్ బ్యాగ్స్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ అంటే బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడండి. లాస్ ఇన్కర్డ్ while selling non-basmati rice equal to ఎంత? 5 రూపీస్ కదా. అంటే మనకి ఇక్కడ లాస్ ఎంత వచ్చింది? ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు అనుకున్నాము? 6,400 బ్యాగ్స్. ఓకేనా? 6,400 బ్యాగ్స్ ఇంటూ 5 50 0 5 0 0 5 4 20 5 6 30 30 plus 1 30 plus 2 32 అంటే ఎంత? 32,000 వచ్చింది. ఓకేనా?
లాస్ ఎంత వచ్చిందో మనకి 6,400 బ్యాగ్స్కి లాస్ ఎంత ప్రతి బ్యాగ్ మీద 5 రూపీస్, అంటే ఎంత వచ్చిందో మనకి 32,000 అనేది వచ్చింది. ఓకేనా. అయితే నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ while selling బాస్మతి రైస్ ఎంత 10 రూపీస్. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ కనుక్కోవాలి. బాస్మతి రైస్ యొక్క బ్యాగ్స్ ఎన్ని అనేది కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 10. బ్యాగ్స్ అన్నీ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎట్టమనుకుంటాము 10xగా మనం రాసుకోవాలి. ఎంత ఏం చేయాలి, మనం దాన్ని 10xగా రాసుకోవాలి. అంటే 10x ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 32,000 వచ్చింది. 10x ఈక్వల్ టు 32,000 వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అంటున్నాడు. అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత, ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్. ఓకేనా. ప్రాఫిట్ ఈక్వల్ టు లాస్ మనకి ఎంత అనేది రెండు ఈక్వల్ కాబట్టి మన 10x అంటే బాస్మతి రైస్ యొక్క బ్యాగ్స్ ఎన్ని అనేది మనకి కావాలి అంటే 10x ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, నాన్ బాస్మతి రైస్ కదా. అంటే ఏం చేయాలి, 10x ఈక్వల్ టు 32,000 వేసుకోవాలి. మనకి x కావాలి అంటే బ్యాగ్స్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేది కావాలి. అంటే 32,000 ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ division become multiplication become division. So 32,000 by 10, 0 0 cancel. How much, 3,200 came. Number of bags అంటే number of బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్ని, 3,200. ఓకేనా. ఇక్కడ ఎంత మనకి ఏమన్నాడు అంటే లాస్ ఇంకర్డ్ వైల్ సెల్లింగ్ నాన్ బాస్మతి రైస్ ఎంత అన్నాడు మనకి 5 రూపీస్. అంటే లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ ఎంత 6,400 ఇచ్చాడు కదా మనకి. బ్యాగ్స్ అమ్మిన బ్యాగ్స్ అని 6,400 బ్యాగ్స్ అంటే 5 రూపీస్ అంటే ఇంటూ 5 చేయాలి. అంటే మనకి ఎంత వచ్చింది, 32,000 వచ్చింది. లాస్ ఎంత వచ్చింది, 32,000 వచ్చింది. అయితే ప్రాఫిట్ ఫర్ వైల్ సెల్లింగ్ బాస్మతి రైస్ని సెల్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 10 రూపీస్ వచ్చింది. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ అంటున్నాడు. మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5 రూపీస్ వచ్చిందని తెలిసి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ మనకి ఎన్నో తెలియదు కదా, దాన్ని మనం ఎక్స్గా రాసుకుంటాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇక్కడ అంటే మనకి ఇక్కడ దెర్ ఈజ్ నో లాస్ ఆర్ గెయిన్. ఓకేనా. ఈజ్ దేర్ నో లాస్ అండ్ గెయిన్. సో ఏం చేస్తామంటే ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఈక్వల్ టు లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్. ఓకేనా. ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆన్ లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్. ఓకేనా. సో ఇక్కడ 10x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 32,000 వచ్చింది. ఓకేనా. మనకి కావాల్సింది ఎంత, ఎందుకు ఇట్లా రాసుకున్నామంటే ఇప్పుడు చెప్పాను కదా, ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఈక్వల్ టు లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్ అని. అంటే ప్రాఫిట్ ఎంత 10x ఈక్వల్ టు దీనికి ఈక్వల్ కాబట్టి 10x ఈక్వల్ టు ఎంత 32,000గా రాసుకోవాలి. మనకి కావాల్సినంత ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ కావాలి. అంటే బ్యాగ్స్ కావాలంటే ఎక్స్ తీసుకుంటే 32,000/10, 0 0 క్యాన్సిల్, 3,200 బ్యాగ్స్ అనేది మనకు వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఈక్వల్ టు ఎంత, 3,200. ఓకేనా.